నమస్తే అందరికీ. వెల్కమ్ టు అషు వ్లాగ్స్. నేను ఈరోజు చాలా ఈజీగా, సింపుల్‌గా అయ్యే ఒక ఆకుకూర అండి. అదే గంగమేల కూర. టేస్ట్ వైస్ కూడా చాలా బావుంటుంది. పుల్లపుల్లంగా, కారకారంగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చాలా ఈజీగా, సింపుల్‌గా ఈ కర్రీ మనం ప్రిపేర్ చేసుకుందాం. కొత్తగా నా ఛానల్‌ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకుందాం చూసేద్దామా? చాలా ఈజీ అండి. ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని 4 మీడియం సైజ్ ఆనియన్స్‌ని పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయలు ఎంత ఎక్కువ ఉంటే అంత బావుంటుంది. ఇప్పుడు అందులోనే కరివేపాకు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెమ్మలు, పసుపు, ఉప్పు ఇవి వేసుకొని అవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులోనే 5 మీడియం సైజ్ టమాటోస్‌ని కట్ చేసుకొని వేసుకొని అవి కూడా కలుపుకొని ఇప్పుడు అందులో కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. టమాటా కొద్దిగా మగ్గి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనము నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్న గంగమాల కూరను కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. అలా ఉడికించుకోవడం వల్ల గంగమాల కూరలో ఉన్న వాటర్ అంతా పైకి తేలుతుంది. ఇప్పుడు మంటని సిమ్ చేసుకొని ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉడికించుకుంటే వేడి వేడి గంగమాల కూర అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్‌గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.